టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరైన తమన్ మణిశర్మ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తమన్ తన గురువు మణిశర్మను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దాదాపు 8 ఏళ్ల పాటు మణిశర్మ దగ్గర వర్క్ చేసిన తమన్ ఆ తర్వాత సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్గా మారి అవకాశాలు అందుకొని తన సత్తా చాటుతూ వరుస సినిమాలతో కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. దాంతోపాటు మనల్ని కూడా ఆయన ట్యూన్స్తో నిద్ర లేకుండా చేస్తున్నారు. అదేనండి ఉర్రూ తొలగిస్తున్నారని. మరి ఇప్పుడు ఏం చేశాడో నన్ను కంగారు పడుతున్నారా? అది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. నేనైతే మీ అసలైతే అడగట్లేదు, జస్ట్ మాకు సపోర్ట్గా ఉంటుందని అడుగుతున్నా. ఓకే, ఇక విషయంలోకి వెళ్తే తమన్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సడన్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానికి కారణం అతడు సినిమా రీ రిలీజ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్కు రెడీ అవుతుంది. అతడు సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే. కల్ట్ అంటే ఇట్లాంటి కల్ట్ కాదండోయ్. ఆ సినిమా రీ రిలీజ్ ఉందని ఓ మోస్తార్ బడ్జెట్ ఉన్న కొత్త సినిమాలే రిలీజ్కు వాయిదా వేసుకున్నాయంట. అట్లుంటుంది మరి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబినేషన్ అంటే. ఈ సొల్లంతా మాకెందుకు, అసలు మ్యాటర్లోకి రమ్మంటారా? అదే వస్తున్నావు, జర జైసూరి. అతడు రీ రిలీజ్ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ ఆ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను మాట్లాడుకుంటూ తమన్కు సంబంధించిన ఓ వీడియోను కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ వీడియోలో అతడు సినిమాలోని అవును నిజం సాంగ్ను రీక్రియేట్ చేశారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కోటి, తమన్. ఈ ముగ్గురు కలిసి ఆ సాంగ్ను వాయించిన వైనం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 3 ఏళ్ల కిందట ఓ సందర్భంలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లంతా కలిసి అతడు సినిమాలోని అవును నిజం సాంగ్ను మరోసారి కంపోజ్ చేయగా ఆ వీడియోను తమన్ తన ఎక్స్లో షేర్ చేస్తూ నా గురువులు మణిశర్మ, కోటి గార్లతో ఓ అద్భుతమైన రోజు అంటూ డ్రమ్స్ పై వాయించడం చాలా హై ఇచ్చిందని రాసుకొచ్చారు. అప్పుడెప్పుడో తమన్ పోస్ట్ చేసిన ఈ వీడియోను మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు బయటకు తీసుకొచ్చి దాన్ని వైరల్ చేస్తున్నారు. అంటే పుర్రకో బుద్ధి జిహోకో రుచి అన్నారు కదా పెద్దలు. అందుకే ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయొచ్చు కదా.